ఏపీలో విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఏపీ ప్రభుత్వం వారు పాఠశాలలో జూలై 5వ తేదీ 2025న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2025ను నిర్వహించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈ మినిట్ టు మినిట్ షెడ్యూల్లో భాగంగా గత సంవత్సరం విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ కార్డులను మనం ఆ మీటింగ్లో అందజేసి విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ గురించి చర్చ చేయాల్సి ఉంది. కాబట్టి మనం ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు విద్యార్థులకు గత సంవత్సరం మనం రూపొందించి ఇచ్చి ఉంటాము. ఎందుకంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది గత సంవత్సరం యొక్క రిజల్ట్ గురించి. ఒకవేళ అలా ఇచ్చిన ప్రోగ్రెస్ కార్డులు విద్యార్థుల దగ్గరే ఉండిపోయి ఉంటాయి, లేదా అవి మనం తీసి భద్రపరిచి ఉంటాము. అవి కనుక అందుబాటులో ఉంటే అవి పేరెంట్స్కి ఇచ్చి మనం వారి యొక్క పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేయొచ్చు. ఒకవేళ అలా కాని పక్షంలో ఆ కార్డ్స్ అందుబాటులో లేకపోతే మనం మళ్ళీ మన సిఎస్సి సైట్ నుండి ఆ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేసి ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 నందు దాని గురించి డిస్కస్ చేయాలి. కాబట్టి ఆ ప్రోగ్రెస్ కార్డులను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. గూగుల్ ఓపెన్ చేసి csc.gov.ap.in అని టైప్ చేయాలి. టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకు ఈ విధంగా లింక్ కనిపిస్తుంది. ఇందులో మొదటి లింక్ CSCAP గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం లాగిన్ కావాల్సింది. లాగిన్పై క్లిక్ చేసి మన పాఠశాల యొక్క యూడైస్ కోడ్, మనం ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చా కోడ్ని ఇచ్చి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ కావాలి. సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్పై క్లిక్ చేయాలి. ఈ సర్వీసెస్లో ఇక్కడ మళ్ళీ సర్వీసెస్పై క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్ను మనం పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు 5th పాయింట్గా స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని ఉంది. దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లాస్ని ఎన్నుకోవాలి. మనం విద్యార్థి పేరు అవసరం లేదు. అన్ని క్లాసులకు సంబంధించి మన పాఠశాలలో ఉన్నటువంటి అన్ని క్లాసులకు సంబంధించి ఇక్కడ హోలిస్టిక్ కార్డ్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఏ క్లాసుకు కావాలంటే ఆ క్లాస్ను ఆప్ట్ చేసుకొని, అంటే ఇక్కడ మనం 6th క్లాస్ని ఆప్ట్ చేసుకున్నాం అనుకోండి, వీళ్ళు గత సంవత్సరం 6th ఉంటారు, ఇప్పుడు 7th క్లాస్లో కంటిన్యూ అవుతూ ఉంటారు. ఆ విద్యార్థుల పేర్లన్నీ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. ఉదాహరణకు ఈ విద్యార్థి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు ఈ చివరిలో మనకు వ్యూ రిపోర్ట్లో కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఈ కార్డు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మన దగ్గర ఖాళీ కార్డు ఉంటే దాంట్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. దానికన్నా ఈ విధంగా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను మనం ఇక్కడ ప్రింట్ ఆర్ డౌన్లోడ్ అని ఉంది. ప్రింట్పై క్లిక్ చేసి ప్రింట్ ఇచ్చుకోవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లా అయితే 10 పేజెస్ వస్తుంది. ల్యాండ్స్కేప్లో అయితే 7 పేజెస్ వస్తుంది. ఈ విధంగా మనం ఈ కార్డులను డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులకి ఇచ్చి ఆ రోజు ఆ మెగా టీచర్స్ పేరెంట్స్ డే నాడు డిస్కస్ చేయగలరు. థ్యాంక్ యూ.